కుమార్ గారు ఇవాల్టి మన హాట్ సీట్ గెస్ట్. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు షో. సొంత కుల నాయకుడిని నమ్ముకున్న కాపులు మోసపోయారా, దగా పడ్డారా? ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా, అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా కాపులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా తీరని అన్యాయం జరుగుతుందనేది ప్రధాన డిమాండ్. మరి వాళ్ళ ఓట్లు కావాలి, నాయకుని నించోపెట్టుకోవాలి అంటే అప్పుడు కావాలి, కానీ మిగతా టైంలో మీకు కాపులు అవసరం లేదా? యాక్చువల్గా చెప్పాలంటే మేడం, కాపులు కేవలం రాజకీయం చేసి కాపుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ చేసింది. మొన్న 100% వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయనకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓట్లేసి అందరూ కూడా ఒకవైపు నించొని మనకు చేసుకుంటూ వచ్చారు. ఇది క్లియర్ అండి. ఆఖరికి ఈరోజు మళ్ళా రాజకీయాల్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మళ్ళా కాపు అంశం లేవనెత్తారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రతి కులానికి, ప్రతి మతానికి కొన్ని ఇంపార్టెన్స్లు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా సాధించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ కాపుల దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు అవి కొంత వెనకబడే పరిస్థితి అయితే ఉంది. అన్ని విషయాల్లో, అభివృద్ధి విషయాల్లో కానీ, నిధులు కానీ, రిజర్వేషన్లు కానీ, రాజకీయ ప్రాధాన్యత విషయంలో కానీ కాపులు చాలా మటుకు వెనకబడి ఉన్నారు. వాళ్ళకి అసలు కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు అనేది ప్రధాన డిమాండ్ కదా. అంటే ఎందుకు సొంత నాయకుడిని నిలబెట్టుకోవాలంటే మీకు కాపులు కావాలి, కానీ కేవలం ఒక ఓటు బ్యాంకుగానే మీరు మార్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు తప్ప ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు నెరవేర్చలేదు కాపుల విషయంలో అనేది. కూటమి పార్టీ అక్కడ కాపుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కాపులకి మేము ఇది ఇస్తామని కానీ, అది ఇస్తామని కానీ ఇదేం చెప్పలేదు. నార్మల్గా అన్ని కులాలని అడ్రస్ చేసాం, అన్ని కులాలు సూపర్ 6 పెట్టుకున్నాం, ప్రతిదీ కూడా, ప్రతి అంశాన్ని కూడా ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవన్నీ మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అలా కాపులు ఏం చేయలేదు మేడం. చేసిందంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు చూసినా కాపు రాజకీయమే చేసుకుంటూ కూర్చుంటుంటుంది, కుల రాజకీయాలు చేసుకుంటుంది, ప్రాంతీయ రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటుంది. ఈరోజు కూడా ఎందుకు బయటికి తీసుకొచ్చారు? ఒక వ్యక్తి, ఒక సాయి అనే వ్యక్తిని కావాలని కాపు అని చెప్పి తీసుకొచ్చి కాపు కుర్రాడు సాయి అని చెప్పి మేము ఇప్పుడు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఎవరు ఇది చేసుకుంటున్నారు? దానికి అది కాదు కదా ఫారం. ఒక క్యాస్ట్, ఒక కమ్యూనిటీది ఫారం అది కాదు కదా. ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాం, ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ కేవలం ఒక కమ్యూనిటీని బేస్డ్ చేసుకొని పార్టీ పుట్టింది కాదు కదా. ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పుట్టిన పార్టీ. అఫ్కోర్స్ ఇక్కడి నుంచి అదే కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాదని అనట్లేదు. ఆయన ఒక స్థాయి వరకు తీసుకుని వచ్చారు. వాస్తవానికి మా కాపుకి మేము చేయాలనే దానికన్నా అందరికీ చేయాల్సినప్పుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ కులం అన్యాయం అయినప్పుడు డెఫినెట్గా గొంతెత్తారు, మాట్లాడారు, వాటి మీద ఇది చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కామన్ కదా ఇవన్నీ. కానీ అన్యాయం అయితే ఎక్కడ జరగదండి. ఇంకా ముందుకు తీసుకుని వెళ్తున్నాం, కానీ అన్యాయం ఒకే కమ్యూనిటీ కోసం, ఒకే కమ్యూనిటీ దీనికోసం చేసింది ఏం కాదండి ఇక్కడ. బట్ మీరు ఏం అన్యాయం జరగలేదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాపులకు అది చేస్తాం, ఇది చేస్తాము, అండ్ 3 కోట్ల నిధులు కూడా విడుదల చేస్తాము అని చెప్పారు. అది ఇంతవరకు విడుదల చేయలేదు. అండ్ నిన్న త్రిమూర్తులు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, పేరు నాని కానీ మాట్లాడే మాటలు ఏంటంటే, కాపులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము, నిధులు వచ్చే వరకు కూడా మేము దశల వారీగా కూడా ఇలాంటి ధర్నాలు చేస్తూ ఉంటాము, నిరసన కార్యక్రమాలు చేపడతాం, వారికి అండగా ఉంటాము అని అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వంలో మీరు అన్యాయం చేయకపోతే ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? దశల వారీగా మేము మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన మా పర్సన్ ఎవరు? ఒక పార్టీ వ్యక్తులు. వాళ్ళు ఎలా కమ్యూనిటీని, వాళ్ళు ఎలాగ ఇది వేసుకుంటారు, వాళ్ళు ఎలాగ ఆ మాస్క్ వేసుకుంటారు, వాళ్ళు ఎలాగ భుజాన్ని వేసుకుంటారు. నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక పార్టీ జెండా పట్టుకున్నప్పుడు ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిటీ లీడర్. ఐ మే బి రిప్రజెంటెడ్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ. నేను అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ నేనైతే కమ్యూనిటీ లీడర్ని అయితే కాదు. వీళ్ళు ఎలాగా ఇది మాట్లాడతారు? సరే మాట్లాడారు, బాగానే ఉంది. మరి 1924 మధ్యలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కనీసం కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పమానండి, ఎంత చేశారో చెప్పమానండి. అవన్నీ మాట్లాడాలి కదా. మరి అదే కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆ రోజు మా జనసేన కుర్రాడు మాకు కాలువలు లేవని వాళ్ళ ఎమ్మెల్యేకి ఒక గద్వాలని ఒక నియోజకవర్గంలో అడిగితే అక్కడ ఆయన విపరీతంగా తిట్టడం వల్ల చనిపోయాడు. మరి ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు కదిలెళ్ళా?
ఆ రోజు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలే? ఈరోజు సోకాల్డ్ పీపుల్ అందరూ ఎలా మాట్లాడుతున్నారు? నేను అడుగుతుంది ఏంటంటే, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు? వాళ్ళేమి మాకేమి కూటమి ప్రభుత్వానికి ఏమి వేయలేదు కదా ఓట్లు. వాళ్ళేమి మా కూటమి ప్రభుత్వానికి ఏమి వెనకాతలు లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు లేరు, జనసేన వెనకాతలు లేరు. వాళ్ళు ఈరోజు ఎలాగ మాట్లాడతారు? వాళ్ళు ఆ రోజు మాట్లాడారు ఆపోజిట్గా, ఆ రోజు ఆపోజిట్గా ఓట్లు వేయించుకున్నారు, ఆ రోజు ఆపోజిట్గా పోటీ చేశారు. వాళ్ళు మాట్లాడితే కాపులందరూ మాట్లాడారు, నేను ఎలా మీరు ఇదవుతారు, కన్క్లూడ్ అవుతారు? నేను అంటుందండి, ఈ ప్రభుత్వాలు వీళ్ళు ప్రభుత్వం నమ్ముకొని పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళారు. కార్పొరేషన్ నుంచి మనకు సపోర్ట్ వస్తుందని ఆ రోజు ₹1 కూడా ఆ రోజు ఆయన ఇస్తానని చెప్పి కూడా ₹1 కూడా లేకపోతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు వీళ్ళకి గుర్తులేవా? ఎన్ని లేవు? మరి మీరు చెప్పండి, 1924 మధ్యలో కాపులకి ఏం ముద్రించారు? ఏం చేశారు? మీరు ఏం చెప్పారు? ఏం చేశారు? ఆఖరికి పాదయాత్రలో ఈడబ్ల్యూఎస్ నుంచి నేను ఈడబ్ల్యూఎస్లోని కాపులను పెట్టనని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే కనీసం మాట్లాడడానికి ఈ కాపులు ఎవరు లేరు. మరి ఏంటి ఉద్ధరించేస్తారు? దశల వారీగా ఏం న్యాయం చేసేస్తారు? ఈడబ్ల్యూఎస్ని తీస్తారు కదా జగన్మోహన్ రెడ్డి, కాపులు తీస్తాడు కదా. మరి ఆ రోజు ఏం మాట్లాడారు? ఈరోజు మరి ఆ రోజు దశల వారీగా ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డితో గొడవ పెట్టుకోలేదు? కానీ ఇప్పుడు అదే పార్టీ కాపుల పక్షాన నిలబడుతుంది.